రెడీ అంటే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ పరిష్కరించాలి పసుపు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 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 పసుపు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఓకే రెడీనా కానీ మన సభలోకి వెళ్ళాలి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ పాత జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగం పసుపు పంట అనేక సంవత్సరాలుగా పండిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటించినప్పటికీ దానికి చట్టబద్ధత లేదు. కాఫీ, తేయాకు, రబ్బర్ లాంటి బోర్డులకు చట్టబద్ధతనిచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా ప్రకటన చేసి వదిలిపెట్టింది తప్ప దానికి చట్టబద్ధత లేనందువల్ల ఆర్థికపరమైనటువంటి కేటాయింపులు లేవు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు 9-10 మాసాల పంటకాలం ఉంటుంది కాబట్టి కుటుంబం మొత్తం పంటను నమ్ముకొని కష్టపడితే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు ఉన్నటువంటి ధర 9-10 వేలు నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము 12,000 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా గిట్టుబాటు కాదు. అందుకని మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ పసుపు పంట పండిస్తున్నటువంటి రైతుల బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందించాలి. 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలి. దేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మన ప్రాంత రైతాంగ ప్రయోజనమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రాంత రైతాంగం తరఫున పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంతో పాటు రైతాంగ ప్రయోజనాలకు భంగం కలిగే లేదా ఇబ్బంది కలిగేటువంటి ఏ విషయంలోనైనా కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతాంగం కోసం అనేక కార్యక్రమాలు ఈ దేశ చరిత్రలో రైతాంగం విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాలన ఒక స్వర్ణయుగాన్ని మరిపించింది. కాబట్టి కాంగ్రెస్ అధికారం చేపట్టినటువంటి ఈ సంవత్సర కాలంలో మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దయనీయ స్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ లేని పోరాటం కార్యాచరణతో వారికి న్యాయం చేసేంత వరకు మేము ముందుంటామనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ 15,000 రూపాయల మద్దతును ప్రకటించాలనేటువంటి డిమాండ్ మరొక్కసారి తెలియజేస్తాము. జై తెలంగాణ. జై తెలంగాణ. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు.